మాటలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ దేశంలో పుట్టిన అంబేద్కర్ ని మాత్రం ఇంకా దళితుగానే చూస్తున్నాం. దానికి సిగ్గుపడదాం నిరభ్యంతరం లేకుండా. ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు పెట్టినది దత్తాత్రేయ మెడికల్ కాలేజ్ అంటే తెలియదన్న విషయం నాకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా తెలియని విషయం తెలుసు. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడం కాదు, దాని లోపల అత్యున్నతమైన స్టాఫ్ ఉన్నదా, అందులో మౌలిక వసతులు ఉన్నాయా, కోళ్ల ఫలాలు కాదు పెట్టి కోళ్ళను దొయ్యడానికి. అక్కడ ఉన్న విద్యార్థులకు నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీటు కావడం కోసము మేము యుద్ధం చేశాం. కానీ ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో సీటు కావాలనుకోవడం లేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు కావాలనుకుంటున్నారు. దానికి ప్రభుత్వము తల తీసి ఎక్కడ పెట్టుకుంటారు? ప్రభుత్వ హాస్పిటల్ లోపల శవాల గుట్టలు పెరిగిపోతుంటే ఈ రోజు అక్కడ నిర్జీవమైన శవాలు ఉన్నాయి. ఈ రోజు ఆ ప్రజలు కాదు అక్కడ ఉన్నది, వాళ్ళకు మందులు లేవు, సూదులు లేవు, అక్కడ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నది. వాటి గురించి హరీష్ రావు కేటీఆర్ ఎక్కడ పోయి ధర్నాలు దౌర్జన్యాలు చేయలేదే? ఎందుకు చేయవు? నువ్వు పెట్టిన మెడికల్ కాలేజీ కదా, నువ్వు అనుకున్న బిడ్డలే కదా. ఆ బిడ్డల్లో ఈ రోజు అన్యాయం జరుగుతుంది. ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈరోజు మినిస్టర్ ఉన్నాడు. ఈరోజు రాజనరసింహ అనే వారికి నీకు అక్షర నాలెడ్జ్ తెలియదు. ఈ రోజు 4 దొంగలను పెట్టుకున్నావు. ఆ 4 దొంగలు మెయింటైన్ చేయడానికి రమేష్ రెడ్డి అంటాడు ఇంకో పెద్ద దొంగ. ఈ రోజు వీళ్ళే మీకు తరతరాలుగా ఈ 15 సంవత్సరాల నుంచి ఈ 4 మాత్రమే ఎందుకున్నారు అధికారంలో? ఈ 4 మాత్రమే ఇన్ఛార్జ్, విమలా థామస్, రాజారావు, నెక్స్ట్ నాగేందర్, వాణి, ఈ 4 దొంగలను మాత్రమే ఎందుకు పెట్టిండ్రు? దీనికి పెద్ద దొంగను తీసుకొచ్చేసి రమేష్ రెడ్డి ఎందుకు పెట్టిండ్రు? అప్పుడు ఇప్పుడు అవినీతి పరులనే ముద్ర వీళ్ళ మీద ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళని ఎందుకు పెట్టిండ్రు? మిగతా డాక్టర్లు కాదా వాళ్ళు? సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు డాక్టర్లు కాదా? ఈ 4 వీళ్ళు మాత్రమే డాక్టర్లా? వీళ్ళు దోపిడీ చేయడంలో ఎక్స్‌ప్లాయిటేషన్ కాబట్టి దోషిన దాని లోపల దాచుకోవడానికి నీకు ఉపయోగపడుతున్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారా? నీకు చేత అయితే ఈ 4 తప్పించి నన్ను అరెస్ట్ చేయి, నీకు దమ్ముంటే. నీకు నిజంగా దమ్ముంటే రేవంత్, రాజనరసింహ నిజంగా కనుక మీరు మనుషులు అయితే ఆ 4 కాదు, ఇక్కడ ఉన్న అవినీతి డాక్టర్ల లిస్ట్ నా దగ్గర ఉన్నది. నేను చెప్తున్నాను ప్రతిపక్షం నాతో మాట్లాడండి, మీ దమ్ముంటే అంటే జయరాం గారు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే తప్పు అన్నట్టుగా జైల్లో పంపిస్తారు. ఏమయ్యా జైలు పోతే సంవత్సరం ఉంటాం, 2 సంవత్సరాలు మనకు సమయం చాలా తక్కువ. జరం గారు ఒకసారి అందరికి ఇష్టం మాట్లాడిద్దాం. గురించి నాకు చెప్తున్నావా? తెలంగాణ చెప్తున్నావా? 40 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి నేను తెలుసుకునే పరిస్థితిలో లేను, నాకు అది అవసరం కూడా లేదు. మీరు ఎంత పోరాటం చేశారో, మీరు ఏ స్థాయికి వచ్చారో, దట్ ఈస్ యువర్ విషయాన్ని మీరు మీరు తప్పుపడుతున్న వాటికి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు చూడండి సందీప్ గారు, 1917 లో తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసిండ్రు. 1975 లో కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అరే మీరు యూనివర్సిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? రేకుల సెట్ లో ఏర్పాటు అయిందండి ఉస్మాన్ యూనివర్సిటీ. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఒక రేకుల సెట్ లో ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక ఆర్ట్స్ కాలేజ్ లాంటి ప్రతిబింబము, దానికి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, దానికి అనుబంధంగా సైన్స్ కాలేజీలు, లా కాలేజీలు, అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ కాలేజీలు ఏర్పాటైనాయి. మరి వాళ్ళ నాడు ఏర్పాటు చేసినటువంటి ఆ బీజం పోసినటువంటి వ్యక్తిని వాళ్ళ మనం ఇప్పటికి కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని స్మరించుకుంటున్నాం కదా. అట్లాగే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
దత్తాత్రేయ హైదరాబాద్ ఒక విషయం నేను వినండి బ్రదర్, మీరు మాట్లాడద్దు ఇప్పుడు, మీరు మాట్లాడద్దు బ్రదర్. ఒక్క నిమిషం జరం గారు ప్లీజ్. వందల పిల్లలు స్టార్ట్ చేసినా కూడా నేను విన్నాను కదా. ఆయన ఆపాలి కదా. ఓకే జరం గారు ప్లీజ్ కంక్లూడ్ చేసుకుందాం. జరం గారు కంక్లూడ్ చేసుకుందాం. జరం గారు ప్లీజ్ నేను మాట్లాడాలి. ప్లీజ్ కంక్లూడ్ చేసుకుందాం. జరం గారు ఓకే జరం గారు నేను ఏమంటున్నా, పాలసీలు ఉన్నాయి. మేము ఇంజనీరింగ్ కాలేజీలైనా, మెడికల్ కాలేజీలైనా, కలెక్టరేట్లైనా మేము నిర్మాణం అండి, మేము కూల్చివేతలు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కూల్చివేతలు మీ కళ్ళకు కనిపించవు. రేవంత్ రెడ్డి గారి అరాచకాలు ప్రభుత్వాన్ని జరం గారు ప్రశ్నిస్తా ఉన్నారు. అవినీతి మీ కళ్ళకు కనిపించదు. దాన్ని మాట్లాడివ్వండి కదా. సమయం లేదు. నాకు అర్థం కాదు సందీప్ గారు. జరం గారు ప్లీజ్ జరం గారు ఆగండి జరం గారు డిగ్నిటీ ఉంటుందండి. జరం గారు ప్లీజ్ ఆగండి జరం గారు గొడవద్దు కుటుంబం ఏం చేస్తుంది? ఓకే జరం గారు ప్లీజ్ ఆగండి జరం గారు ప్లీజ్ ఆగండి దత్తాత్రేయ మాట్లాడండి. జరం గారు ప్లీజ్ మీరు ఆగండి. ఆయనకు పర్సనల్ గా ఏదైనా ఒపీనియన్ ఉంటే పర్సనల్ గా మీరు చెప్తున్నారు దత్తాత్రేయ. సమయం లేదు ఓకే దత్తాత్రేయ గారు జరం గారు ఓకే సమయం లేదు మీకు ఒక టైం ఉంది. మీ టైం బౌండ్ లో మీరు మాట్లాడండి. ఓకే జరం గారు ప్లీజ్ చూడండి సార్, సందీప్ గారు డిబేట్ కి ఎవరైనా మనం పిలిచేటప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పే వాళ్ళని పిలిచి మీ రిప్యుటేషన్ పోగొట్టుకోవద్దు. ఓకే జరం గారు ప్లీజ్ మీరు ఆగండి జరం గారు గొడవద్దు దయచేసి ఆగండి. ఇట్లా ఎట్లా పడితే పర్సనల్ విషయాలు జరం గారు ఓకే జరం గారు ప్లీజ్ గొడవద్దు క్వాలిటీస్ లేని వాళ్ళని తెలిసి మీరు ఏది పడుతుంది మాట్లాడాలండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు బాగుంటది. ఓకే జరం గారు ప్లీజ్ గొడవద్దు జరం గారు వినాలి కదా. నేనేమంటున్నా సందీప్ గారు, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కొత్తగా ఏర్పాటైంది. 60 సంవత్సరాల విధ్వంసం ఒక రంగంలో జరగలేదు. వ్యవసాయ రంగంలో జరిగింది, వ్యవసాయకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది, మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగింది, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది, ఉద్యోగాల సృష్టి విషయంలో మోసమే జరిగింది, ముల్కీ నాన్ ముల్కీ, ఇట్లా ప్రతి అంశంలో 60 సంవత్సరాల దరిద్రాన్ని మేము విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మేము నిర్మాణం చేసి ఇవాళ గ్రామీణ వ్యవస్థ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పరిపుష్టి అయింది, ఒక గిరిజనుడు, ఒక ఆదివాసి, ఒక లంబాడి, ఒక ముదిరాజు, ఒక యాదవ బిడ్డలు ఊర్లలో ఏ విధంగా బ్రతికిరు 9.5 సంవత్సరాల్లో మేము గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునఃపుష్టి చేసినామండి. ఇవన్నీ ఏం అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుంటుందని నాకు అర్థం కాదు. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే తప్పంటే ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఇవాళ డాక్టర్ అయిందండి, ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి ఇవాళ డాక్టర్ అవుతున్నాడు. ఇవాళ ప్రైవేట్ కాలేజీలో ఇది సాధ్యమవుతుందా? గవర్నమెంట్ 33 మెడికల్ కాలేజీలలో 8,000 పైచీలకు మెడికల్ కాలేజ్ సీట్లు మేము సృష్టించినామండి. కేవలం 2,000 మెడికల్ సీట్లే ఉండే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఇవాళ దేశంలోనే నంబర్ 3 పొజిషన్ లో ఉంది మెడికల్ కాలేజీల సృష్టిలో. ఇంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మీరు ఒక రంగాన్ని తీసుకోండి, ఏ రంగంలో అయినా వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసినట్టుగా పర్సనల్ ఒపీనియన్స్ ఇక్కడ షేర్ చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్ అండి. జయరామ్ గారు అంటే నాకేం వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. న్యూట్రల్ గా మెడికల్ కాలేజీలు అటు గవర్నమెంట్ యొక్క మెడికల్ ఓకే రైట్ థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, జయరామ్ గారు, నూమెన్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. మరోవైపు 6 గ్యారంటీల అమలుపై చట్టబద్దత కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టబోతుంది బీఆర్ఎస్. దీంతో సభలో రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు సిద్దమవుతుంది. బడ్జెట్ పై చర్చ, బీఆర్ఎస్ బిల్లు ప్లాన్, రైతు భరోసా రాజకీయంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్, అదేవిధంగా నూమన్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. రైట్ జయరామ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద బీఆర్ఎస్ చట్టబద్దత కోసం 6 గ్యారంటీల అమలుపై చట్టబద్దత కోసం ఒక ప్రైవేటు బిల్లుని పెట్టబోతుంది. అంటే మనం దీన్ని ఎలా చూడాలి? నిజంగా ఈ ప్రైవేటు బిల్లు వల్ల ఏ పార్టీ ఎక్కువగా రాజకీయంగా లాభం పొందే అవకాశం ఉంది?